తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అల్లుడు ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖర్ రెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే మల్లారెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థల మీద కొన్ని దాడులు జరగడం, అంటే ఆ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చివేతలు జరగడం, ఆయనేమో శివకుమార్ డీకే శివకుమార్ ని కూడా కలిశారని వార్తలు వస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? పార్టీ మారే అవకాశం ఉందా? వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతారా ఈ పార్లమెంట్ ఎన్నికల టైంలో? ఒకటండి, ఎవరైతే అక్రమ సంపాదనతో ఉన్నారో, ఇట్లాంటి అవకతవకలకు పాల్పడ్డారో, ఐటీ ఇట్లాంటి మనం సహజంగా చూస్తున్నాం. ఐటీ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూల్చివేతలు ఎంబడి పడతామని రేవంత్ గారు చెప్పారు. అట్లాగే ఆ సంస్థలు కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. సో ఈ కారణం చేత వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. ఒకటేమో అయితే బీజేపీ పోవాలి, లేదా కాంగ్రెస్ రావాలి. ఇక్కడ స్థానికంగా ఈ కారణం చేత వాళ్ళు కూడా ప్రెషర్లో ఉన్నారని అది లేదు. దానికి అంటే సైద్ధాంతికంగా మాడాలంటే అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు దానికి. కానీ ఇప్పుడు అవన్నీ ఏమున్నాయి, పాలిటిక్స్లో ఎథిక్స్ ఉన్నాయా పాడా? ఈ రోజు ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు బుల్లర్లే అనుకుంటాడు ఆయన. ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాడు, ఎవరిని వదిలిపెట్టిన ప్రతి ఒక్కటి ఎంబడి పడతా, అందరి చరిత్ర చదువుతా, ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తా, కక్కిస్తా, నేను అవి చేద్దామని అన్నాడు కదా. దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా. ఏదేమైనా వాళ్ళకు కూడా ఒక టెన్షను, ఎందుకు ఈ గొడవ, మనం పోతే బీజేపీలో కనపా లేదా కాంగ్రెస్లో పోవాలనేటువంటి ఒక కంక్లూజన్ రావడానికైతే ఇట్లాంటి పరిణామాలు హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల ఏమో ఆయన కాంగ్రెస్కి వచ్చే ఆలోచనలో ఉన్నాడేమో. అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పొరపాటు అయితే చేసిందో అదే పొరపాటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తారంటారా? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్కి, చాలా మంది బీఆర్ఎస్కి చేరిన పరిస్థితి. దాన్ని రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో కూడా ఎన్నికల్లో ఒక అస్త్రంగా కూడా మారిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీలో చేరారో వాళ్ళందరినీ ఓడించండి అని కూడా పిలిపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఆయన కాంగ్రెస్ కి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ పాలసీ డెసిషన్ అయితే తీసుకోలేదు ఇంకా. పాలసీ డెసిషన్ అది. ఆ స్థానం నుంచి ఆయన రాజీనామా చేయకుండా మా పార్టీలో తీసుకోవచ్చా లేదా అనేది ఒక పాలసీ డెసిషన్. అది చూడాలి. ఎందుకంటే అప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ మేము అబ్జెక్ట్ చేసిన సందర్భం, రేవంత్ గారు వాళ్ళందరినీ కూడా తిట్టిన సందర్భం. ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి బయటకు పోతే ఆయన అంటున్నాడు కదా, తొక్కి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది మనం ఒకసారి చూస్తే, ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. నేను అదే అంటున్నా, ఆ పాలసీ డెసిషన్ ఇంకా తీసుకోలేదు. రాజీనామా చేసి రావాలనే నిబంధన పెడితే అంత ఫ్లో ఉండదు. ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా రండి అంటేనే ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అది ఆయన డిసైడ్ చేసుకోవాలి. బట్ గేట్ తెలిసి వచ్చేస్తారు, అట్లుంది ఆ పరిస్థితి, అట్లుంది. కానీ ఆ నిర్ణయం పార్టీ తీసుకోవాలి, పాలసీ కింద తీసుకోవాలి. బట్ అది తప్పు ఒప్పు అనడానికి కూడా డిబేట్కి అవకాశం లేదు. అంతకుముందు మాజీ సీఎం గారు అది చేసి చూపించాడు 2 ఏళ్లలో కూడా. అందువల్ల ఆయన కన్సాలిడేషన్ కోసం, ఇంతకుముందు అన్నట్టు కన్సాలిడేషన్ కోసం ఇతర పార్టీలో ఏ బీఫామ్తోనే నువ్వు గెలువు, మా పార్టీకి వస్తే నీకు ఫండ్స్ అనే పద్ధతిలో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి, లేదా మీరు చెప్పిన కేసులు పెట్టి ఏవో చూపించి, ఫైల్ చూపించి అవన్నీ చేశాడు అప్పుడు. సో ఇప్పుడు ఎవరైనా చేస్తే అది తప్పు అని అనే పరిస్థితులు లేదు కదా. అదంతా ఆయన పెట్టి ఆల్రెడీ చూపించాడు దారి మనకు. నీవు నేర్పిన విద్య నిర్దాక్ష అన్నట్టు మన కళ్ళెదురుగా ఉంది. కాబట్టి రేపు పొద్దున మా పార్టీ కూడా నువ్వు రాజీనామా చేయకున్నా పర్లేదు రమ్మని అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొరపాటు అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అది గ్రహపాటే కదా.